నెక్స్ట్ ముఖ్యమైన అంశం తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది? 2.5 సంవత్సరాలుగా ప్రజలు సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నారా? ఏమవుతుందో ఏమో చెప్పలేమనే పరిస్థితి ఉందా? ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో వాస్తవంగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గందరగోళంలో ఉండింది. ఎంత గందరగోళంలో ఉండింది అంటే అసలు నెక్స్ట్ మనకు జీతాలు ఇవ్వడానికి ఎట్లా డబ్బులు ఏం చేయాలన్న స్థాయి నుంచి ఈరోజు 2.5 సంవత్సరాల్లో మెల్లగా గుట్టపడి ఒక్కొక్కటి కూడా మనం సెట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మొదలు ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు ఇవ్వడం, పెన్షనర్స్కు 5వ 6వ తారీఖు ఫిక్స్ చేసుకొని జీతాలు ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళు 40,000 కోట్ల బకాయిలు ఇచ్చిపోయిన అన్నీ కలిపి వాళ్ళను కూడా మెల్లగా ఈరోజు దాదాపు 10,000 కోట్ల బకాయిలు తీర్చేసినాం. తర్వాత ఏదైతే 6 గ్యారంటీలు అని చెప్పి మేము చెప్పినాము వాటిలో కూడా ఫస్ట్ ఏదైతే ఇమ్మీడియట్గా మనం చేయగలుగుతామో చేసినాం. తర్వాత రుణమాఫీ ఇచ్చుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ గ్యారంటీలు ఏదైతే ఉచిత విద్యుత్ అది ఇచ్చినాం. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు గ్రౌండింగ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఫస్ట్ ఎట్లుంటుందంటే మ్యాప్ ఎట్లుంటుందంటే పొలిటికల్ అనుభవం ఉన్న మీకు కూడా తెలుసు. మొదలు ఒక గవర్నమెంట్ పోయి ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు విపరీతమైన ఎక్స్పెక్టేషన్ వచ్చేస్తాయి. ప్రజలు కూడా ఇమ్మీడియట్గా మాకు అన్నీ అయిపోతాయి, గవర్నమెంట్ మార్చేసినాం కదా, ఓటేసినాం కానీ ఇంకా మా ఇంట్లో సంక్షేమ ఫలాలు వస్తాయని అనుకుంటాం. కానీ వాస్తవంగా ఏమొస్తుంది, అడ్మినిస్ట్రేషన్ పరంగా గ్రౌండింగ్ చేయడానికి 1-2 సంవత్సరాలు అవుతుంది. ఆ ఎక్స్పెక్టేషన్ మీట్ కాకుండా ఇంకా నెగటివ్ టోన్ స్టార్ట్ అవుతుంది. కానీ ఎప్పుడైతే 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ అయిపోయి ఈ ప్రభుత్వం యొక్క పాలసీలు ఎట్లా ఉన్నాయి, గ్రౌండింగ్ ఏమేమి అవుతా ఉన్నాయి, ఎంత సిన్సియర్గా అప్రోచ్ అవుతూ ఉన్నారు అనేది తెలుస్తూ ఉంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఈరోజు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇంత ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితి ఉన్నా కూడా ఎక్కడ కూడా మనకు సంక్షేమ పథకాలకు పెన్షన్ కావచ్చు, తర్వాత జీతాలు కావచ్చు, తర్వాత ఈ ఆర్టీసీ కట్టే విషయంలో కావచ్చు, ఎలక్ట్రిసిటీ విషయంలో కావచ్చు, ప్రజల మౌలిక అవసరాలకు సంబంధించి ఎటువంటిది కూడా కార్యక్రమాలు ఆగిపోకుండా కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వం చేసేదన్నీ కూడా ఆపకుండా చేస్తూనే ఉంది. తర్వాత రెవెన్యూ రిసోర్సెస్ ఎట్లా మొబిలైజ్ చేయాలన్న ఆలోచన కూడా చేస్తూ ఉంది. ఇంకొక గొప్ప విషయం, చాలామంది తెలియని విషయం ఏంటంటే వీళ్ళు తీసుకొచ్చిన అప్పులు 12%, 13% అప్పులు తీసుకొచ్చారు. అది ఎవరు కూడా చేయరు. ప్రభుత్వం ఇంకోరి దగ్గర నుంచి అప్పులు చేసినప్పుడు మ్యాక్సిమం 10% కంటే ఎక్కువ చేయదు. అటువంటివి కొన్ని లక్షల కోట్ల అప్పు అటువంటి తీసిపెట్టి 10 ఇయర్స్ మారిటోరియం ఉంటుంది పెద్ద వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు. మనం ఈరోజు ఒక 20,000 కోట్ల అప్పు తెచ్చుకున్నాము అంటే 10 ఇయర్స్ దాకా మనం వడ్డీ కానీ అసలు కానీ కట్టక్కర్లేదు. అది 10 ఇయర్స్ తర్వాత పడుతుంది. ఆ 10 ఇయర్స్ మంచిగా వాళ్ళు అప్పు తెచ్చిరు, దుబారా చేసిరు, ముంచేసిరు, కాళేశ్వరంలో రకరకాల ప్రాజెక్టులో ఆ అప్పు వడ్డీ అసలు కట్టేది ఇప్పుడు స్టార్ట్ అయింది. 23rd 24th నుంచి స్టార్ట్ అయింది. అవి కట్టాలా? 6,000 కోట్లు వాళ్ళు కడితే 66,000 కోట్లు ఇప్పుడు కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ జనాలు చూడరు కదా. ఇప్పుడు ఏదైనా సరే ఏం చేస్తున్నదే పాయింట్. ఇప్పుడు ఏదైనా సరే మనం జనాలకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలి. ఓన్లీ అభివృద్ధి మేము చేస్తాము అంటే జనాలు ఒప్పుకోరు, ఓన్లీ సంక్షేమం చేస్తాము అంటే జగన్మోహన్ రెడ్డి లాగా అవుతుంది పరిస్థితి. రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. ఖచ్చితంగా ఈ 2.5 సంవత్సరాలు అనుభవాలు ఉన్నాయి. ఈ 2.5 సంవత్సరాల్లో మనం ఏదైనా పొరపాట్లు చేస్తే సరిదిద్దుకునే అవకాశం వస్తూ ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ 2.5 ఇయర్స్ ఖచ్చితంగా గతంలో పాలన కంటే కూడా బెటర్ పాలన అందిస్తాం. ఎందుకు అంటే ఏదైనా ప్రాజెక్ట్ ఏదైనా అనుకుంటే గ్రౌండింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆలోచన విధానం అనేది కరెక్ట్గా ఉండాలి కదా. కన్సర్న్ కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రటిక్ ముఖ్యమంత్రికి ఆ కన్సర్న్ కనిపిస్తుందా? ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు హోదాలో అప్పుడు ఉన్నటువంటి ఆ కరిష్మా ఇదంతా ఇప్పుడు ఎందుకు నెమ్మదిగా డౌన్ఫాల్ ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్రలో మనం ఉన్నప్పుడు మనము అగ్రెసివ్గా ఉండాల్సి వస్తుంది, రూలింగ్ పార్టీని నిశ్చితంగా విమర్శించాల్సి వస్తుంది. అంటే పూర్తి బాధ్యత తీసుకొని అప్పుడు చేయరు. ఒక అవకాశం దొరికింది అంటే అవతలని కార్నర్ చేయడానికి చేసే పని ప్రతిపక్షంలో ఉంటేనే ప్రజలు మన వైపు వస్తారు. కానీ ఎప్పుడైతే అధికారం వైపు వస్తామో బాధ్యతతో కూడిన పనులు చేయాల్సి వస్తుంది, బాధ్యత ఉంటుంది. తర్వాత ప్రభుత్వంలో ఉన్న లొసుగులు తెలుస్తాయి. అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థను కాపాడుకోవాలి, వాళ్ళని పనిలో పెట్టాలి, ఫండ్స్ రేజ్ చేసుకోవాలి, ఫండ్స్ కరెక్ట్గా ఖర్చు పెట్టాలి. తర్వాత మొత్తం టీంను ఏకతాటిగా నడిపియాలి. చిన్న ఇబ్బందులు ఇప్పుడు ఏ మంత్రికి ఆ మంత్రి ఒక్కొక్క వైపు అయినట్టు మొదలేమన్నారు, ఇదే ఎవరిని పట్టించుకుంటలేరు, మొత్తం సీఎంఏ ఒకటే నిర్ణయాలు తీసుకుంటారని ఫస్ట్ కొన్ని రోజులు నడిచింది. ఇప్పుడు ఏమంటున్నారు, మా మంత్రులు కమాండింగ్ లేదు అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా వాస్తవం చెప్పాలంటే ఇది నేషనల్ పార్టీ కాబట్టి మంత్రులకు స్వతంత్రత ఉంటుంది. టీఆర్ఎస్ లాగా ఫైల్ ఏది సంతకాలు కూడా ఆయన్నే పెట్టి నాకు పంపిస్తాడు రిలీజ్ చేయమని, అట్లా ఉండే పరిస్థితి అప్పుడు. కాబట్టి నేషనల్ పార్టీ ఉంది, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఖచ్చితంగా మంత్రులకు వాళ్ళకు ఇండిపెండెన్స్ ఉంటుంది, వాళ్ళ నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది. సీఎం అనేటి అయినా ఫస్ట్ అమాంగ్ ద ఈక్వల్స్ అవుతాడు ఇక్కడ. అంటే నిర్ణయాలు సమిష్టిగా తీసుకుంటారు, ఇంప్లిమెంట్ చేసే బాధ్యత
మంత్రివర్గం అంటే మంత్రుల మీదకి వస్తుంది. ఏ డిపార్ట్మెంట్లో నిర్ణయాలు తీసుకున్న క్యాబినెట్లో ఆ పర్టికులర్ మంత్రి ఇంప్లిమెంట్ చేస్తాడు. దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే సూపర్వైజ్ చేయడం లేదా తప్పులు సరిదిద్దడం అనేది ముఖ్యమంత్రి సీఎం ఆఫీస్ చూస్తుంది. సో ఈ వ్యవస్థ సెట్ కావడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది. ఇది సెట్ అవుతుంది. కేసీఆర్ ఫస్ట్ 5 yearsలో పెద్దగా సంచలనాలు ఏం చేయలే, ఏదో అట్లా ప్లెయిన్గా నడిచింది. రెండో పర్యాయం వచ్చిన తర్వాత ఇక ఆయన జూరు విధిల్చింది అనుకుంది, అది వేరే లైన్లో. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆన్ ఫస్ట్ ఇయర్ నుంచే ఇప్పుడు ఈ హైడ్రా అన్నాడు, మూసి అన్నాడు, ఇంకోటి అన్నాడు, ఇవన్నీ నెగిటివిటీ అనేది ఎక్కువ. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ అంటే నిజంగానే ఏమైనా చేయాలనుకున్నాడా లేకపోతే కేసీఆర్ అనేటానికి ఏమో తెలంగాణ వాదం మీద తెలంగాణ తెచ్చిండు అంటే తేవడానికి కొట్లాడిండు కాబట్టి ఒక అవకాశం ఇద్దాం, కాంగ్రెస్కి ఎన్నో రోజులు ఇచ్చినాం, అవతల టీడీపీకి ఇచ్చినాం, ఈరోజు మన రాష్ట్రం వచ్చింది కాబట్టి కొత్త ఆయనకు అవకాశం ఇద్దామని చెప్పి ఆయన హనీమూన్ పీరియడ్ చాలా ఎక్కువ ఉండే. తర్వాత సమాజం మొత్తం కూడా ఆ రోజు కేసీఆర్ ఏం చేస్తాడో చూద్దామని వేచి చూసే ధోరణి ఉండే. తర్వాత ఆ రోజు ఆయన డబుల్ బెడ్రూమ్ అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు. సో వాటితోటి మాకు వస్తుందేమో, ఇంకా వర్కౌట్ జరుగుతుందేమో అని చెప్పి ఆశతోటి ఓపికగా 5 సంవత్సరాలు ఎదురు చూసారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా రైతు బంధు పథకాలు కావచ్చు, తర్వాత ఇంకేదైనా మనకు వస్తుంది, సగంలో ఎందుకు వదిలిపెట్టాలి అని చెప్పి ఇంకోసారి అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అట్లా లేదు. కేసీఆర్ మీద ఆయన చేసిన తప్పుల మీద అవగాహన ఉంది, ప్రజలకు వ్యతిరేకత ఉంది కాబట్టి అవన్నీ ఇమ్మీడియట్గా ఓవర్ నైట్ అయిపోతాయి, మాకు లాభం వస్తుంది లేదా మాకు సంక్షేమం అందుతుందో లేకుంటే మాకు ఉద్యోగాలు దొరుకుతాయనే ఆలోచనతోటి ఓట్లు వేసారు. ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉన్నాయి. కానీ ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే పూర్తిగా గుల్ల చేసిపోయింది. కాబట్టి ఈ బ్యాలెన్స్ చేసుకోవడంలో ఖచ్చితంగా కొద్దిగా టైం పట్టింది. దాని తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చింది, మంత్రిగా చేయలేదు. ఆయన కూడా అర్థం చేసుకోవడానికి ఒక 5-6 నెలలు పడుతుంది. ఆయన టీంను సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది. తర్వాత మంత్రులు కూడా చాలామంది ఫస్ట్ టైం మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా లోటుపాట్లు ఉన్నాయి, కొన్ని మంచి నిర్ణయాలు ఉన్నాయి, కొన్ని ఇమ్మీడియట్గా మంచి రిజల్ట్ వస్తుందని ఆశించి నిర్ణయాలు తీసుకుంటే ఆశించిన రిజల్ట్ రాకపోవడం ఇదంతా అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో ఒక భాగం. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఖచ్చితంగా రాబోయే 2.5 సంవత్సరాల్లో ఏ విధంగా మనం తీసుకుపోవాలి, ఏ ప్రాజెక్టులను మనం గ్రౌండింగ్ చేసుకోవాలి, మన ప్రాధాన్యాలు ఏంది అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఆయన పక్కన కూడా అంతా ఎవరెవరో బ్యాచ్ ఉన్నారు కదా, ఇప్పుడు ఏ బ్యాచ్ లేరు, ఎవరున్నారు ఆయన పక్కన ఎవరున్నారు? రియల్ ఎస్టేట్ దామోదర్ రాయనరసింహ గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, వీళ్ళే కదా వాళ్ళే ఉన్నారు. ప్రతి ఇంకొకటి ఏంటంటే ప్రతి నిర్ణయాన్ని కూడా ఈరోజు మీరు గమనించాలి, ప్రజలు కూడా గమనించాలి. ప్రతి నిర్ణయం కూడా ఒక సబ్ కమిటీ వేసి కూలంకషంగా చర్చించిన తర్వాత క్యాబినెట్కి వస్తాం. మీరు ఏ నిర్ణయం అయినా తీసుకోండి, మొదలు సబ్ కమిటీ వేస్తూ ఉన్నారు. ఆ సబ్ కమిటీలో సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, దామోదర్ రాయ నరసింహ గారు, బట్టి విక్రమార్క గారు, వీళ్ళు 4గురిట్లో ఎవరో 2 ఖచ్చితంగా సబ్ కమిటీలో ఉంటున్నారు. వాటి మీద చర్చ జరుపుతూ ఉన్నారు, మీటింగ్స్ పెట్టుకుంటూ ఉన్నారు. ఒక రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ క్యాబినెట్లో బట్టి డిస్కస్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే దానికి ఒక నిర్ణయం తీసుకునే ఒక కార్యాచరణ మేము మొదలుపెట్టినాం. గతంలో సబ్ కమిటీ లేదు, ఏం లేదు, అన్ని కమిటీలు అక్కడనే ప్రగతి భవన్లో ఆయనే కమిటీ, సింగిల్ మ్యాన్ కమిటీ, ఆయనకు వచ్చింది చేసేయడం. అట్లా లేదు పరిస్థితి. కరప్షన్ చేసిన వాళ్ళని కక్కిస్తామన్నారు, కక్కిచ్చులు లేదు, ఏం చేసింది లేదు, అది అట్లే ఉన్నది. ఇప్పుడు కరప్షన్ ఆగిందంటే అది కూడా ఆగలే, నడుస్తూనే ఉంది. ఒకటండి, కరప్షన్ చేసే వాళ్ళని ఖచ్చితంగా పట్టేయాల్సిందే. కేసులు నడుస్తూ ఉన్నాయి, కోర్టులలో ఉన్నాయి, కమిషన్లు వేసినా మా రిపోర్ట్ తీసుకుని ఏం చెప్పుకుంటారు ఇంకో 1 year తర్వాత మీరు? 100% ఈ రోజు నేను చెప్తున్నా, 10 ఏళ్ళు వాళ్ళు చేసిండ్రు. ఎప్పుడైనా కూడా బేరీ చేసుకునే ఓట్లు వేస్తాం. 10 ఏళ్ళు వాళ్ళు చేసిండ్రు. డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు 60,000 ఇండ్లు కూడా ఇవ్వలేదు. 10 ఏళ్ళ తర్వాత కూడా లెక్క చూస్తే డెలివరీ అయినాయి 30,000 లేవు, కట్టినాయి అక్కడిక్కడ కట్టినాయి 60,000 అయినాయి. ఇది ఫ్యాక్ట్, రికార్డ్. ఈరోజు 2.5 సంవత్సరాలలోనే మేము గ్రౌండ్ చేసింది 1 year తర్వాత గ్రౌండ్ చేసినాము. ఇప్పుడు 2,64,000 ఇండ్లు ఈరోజు స్లాబ్ లెవెల్కి వచ్చేసినాయి. మొత్తం 4.5 లక్షల ఇండ్లు శాంక్షన్ చేస్తే 3,64,000 ఇండ్లు కట్టుకుంటా ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ విడత మళ్ళీ 4,50,000 ఇండ్లు మళ్ళీ శాంక్షన్ చేయబోతా ఉన్నాం. అంటే ఏదైనా పథకం ఇచ్చేటప్పుడు దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని దాని ఫండింగ్ కేటాయించుకొని స్టెప్ బై స్టెప్ పోతా ఉన్నాం. ఆయనలాగా దళిత బంధన్ అనౌన్స్ చేసి ఇద్దరికి ఇచ్చి కూర్చోవడము, బీసీ బంధ్ అనౌన్స్ చేసి ఇద్దరికి ఇచ్చి కూర్చోవడం అంటే కేవలం ఎలక్షన్స్ కోసమే ఆయన పథకాలు తీసుకొచ్చాం. మా ప్రభుత్వం భవిష్యత్ తెలంగాణ కోసం పథకాలు తీసుకొస్తా ఉన్నాము. దాన్ని కంటిన్యూస్గా ఎట్లా ఇవ్వాలి, ఆలస్యమైనా పర్వాలేదు కానీ దానికి ఫైనాన్షియల్ రిసోర్సెస్ మొబిలైజేషను, వాటిని టైఅప్ చేసుకోవడము, అది చేసుకున్న తర్వాత గ్రౌండింగ్ చేయడం. ఖచ్చితంగా ఇంత విపత్కరమైన పరిస్థితి, గడ్డు పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఉన్న తర్వాత ఇమ్మీడియట్గా లాంచ్ కూడా చేయలేము, ఆయనలాగా అవుతుంది. కాబట్టి ఒకసారి లాంచ్ చేస్తే 100% దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దానికోసం సాధ్యాసాధ్యాలు, తర్వాత ఫండ్ రిసోర్సెస్, ఫండింగ్ టైఅప్స్ ఇవన్నీ చేసుకొని రావాలి. ఖచ్చితంగా కొద్దిగా ఆలస్యం అవుతుంది. కానీ ఇప్పుడు 2.5 years అయిపోయింది.
మొత్తం పరిస్థితి అర్థమవుతా ఉంది. కొన్ని పథకాలు చాలా అద్భుతంగా గ్రౌండ్ అవుతా ఉన్నాయి. రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. ఎడ్యుకేషన్లో చాలా ఇంప్రూవ్మెంట్ కనబడతా ఉంది. ఇందిరమ్మ ఇండ్లు గ్రౌండింగ్ చేస్తూ ఉన్నాం. తర్వాత 200 యూనిట్లు అయితే 90% ఇంప్లిమెంట్ అవుతా ఉంది. ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ గెలుస్తుందా? ఇప్పటికిప్పుడు ఎందుకు వస్తుంది ఎలక్షన్? అరే చెప్తున్నా, ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎందుకు వస్తుంది ఎలక్షన్? ఒక అంచనా వేసుకుంటే గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వచ్చిందంటే మన సర్పంచ్ ఎలక్షన్ లో గెలిచినాం కదా, మున్సిపాలిటీ ఎలక్షన్ గెలిచినాం కదా, పార్లమెంట్ ఎలక్షన్ గెలిచినాం కదా, అసెంబ్లీ ఎలక్షన్ కూడా గెలుస్తాం. అసలు ప్రతిపక్షం ఉందా ఈ రాష్ట్రంలో? మొదలుగా చెప్పండి. అదేనా మీ బలం అంతా? అపోజిషన్ లేదు కాబట్టి మాకు తప్పకుండా మాకే చేస్తారు, ఆల్టర్నేట్ లేదు. మా బలం ఈ రోజు మేము అనుకున్న కార్యక్రమాలు బ్రహ్మాండంగా ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. మా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా సక్సెస్ఫుల్గా గ్రౌండింగ్ చేసుకున్నాం. ఇంకొక 2-3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి మేము చేయలేనివి. వాటికి ఫండింగ్ అనేది దానికి టైప్ కాగానే అవి కూడా మేము చేస్తాము. ఖచ్చితంగా మేము ఏదైతే ప్రజలకు ఇస్తా అన్న గ్యారంటీలు 100% ఇంప్లిమెంట్ చేయగలుగుతామన్న కాన్ఫిడెన్స్ మాకు రేపు